హాయ్ అండి, వెల్కమ్ టు అశ్వినీస్ కిచెన్. ఈరోజు మా ఇంట్లో చింతిగురు పప్పు చేస్తున్నాము. ఈరోజు ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కదా, చింతిగురు బాగా లేత ఇగురుగా మంచిగా దొరుకుతుంది. ఇప్పుడు మన చింత చెట్టు మా ఇంటి పక్కలోనే ఉందండి. తెల్లారితోనే పోయి కోసుకొచ్చినాము. చూడు లేతగా ఉంది, బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్లో కదా చేసుకొని తింటే బాగుంటుంది. ఇందులో కాడలు, ముదురు కాడలన్నీ తీసేసి లేత కాడలు మాత్రమే పెట్టుకోవాలా. లేత కాడలు ఉంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇందుకు కావలసిన పదార్థాలు: ఒక గ్లాసు కందిపప్పు, పచ్చిమిర్చి కొన్ని ఎక్కువగానే వేసుకున్నాను, ఎందుకంటే ఇవి కారం లేవు, లేతగా ఉన్నాయి కాబట్టి. ఇందులో 2 టమోటాలు, ఎర్రగడ్డ, తెల్లగడ్డలు, కల్లుప్పు, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు. ఇందుకు కావలసిన పదార్థాలు అన్నీ అండి. ఈ ముందుగా ఏం చేయాలంటే, మనం కందిపప్పు 1 గ్లాస్ తీసుకునేసేసి మంచి నీటిలోకి వేసుకునేసేసి శుభ్రం చేసుకోవాలి. కందిపప్పు కడుక్కుండేసిన తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత మనము ఇది ఒక ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే కుక్కర్ అయినా పెట్టుకోవచ్చు. కుక్కర్లోకి ఇందులో కడిగేసిన పప్పు ఉంటుంది కదా, ఇందులోకి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కొన్ని వేసుకుంటున్నాను. ఇవి కారం లేవు, కారం తక్కువగా ఉండే, అందుకు నేను కొన్ని ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఇందులోకి చింతపండు కూడా ఒకే ఒక బేడ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే చింతిగురు పులుపు ఉంటుంది, టమోటాను పులుపు ఉంటుంది. ఇవి 2 పులుపు ఉన్నా కూడా ఇది ఒక్క బేడ వేసుకుంటేనే మంచి టేస్ట్గా ఉంటుందండి. ఇందులోకి కొంచెం తెల్లగడ్డ కూడా వేసుకుంటానండి. ఇది టమోటా కట్ చేసి వేసుకుంటే కన్నా కొంచెం ఇట్లా చీల్చి చేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుందండి. ఎర్రగడ్డ 1 గడ్డ కోసేసి కట్ చేసి వేసుకుంటున్నాను. ఇందులోకి కొంచెము కల్లుప్పు కూడా వేసుకుంటున్నాను. అలానే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకుంటే, ఆయిల్ వేసింది చూపించినావా, ఆయిల్ వేయాలండి. కొంచెం ఆయిల్ వేసుకుంటే ఇవి తొందరగా సాఫ్ట్గా ఉడికిపోతాయి. చూడండి, ఇది చింతిగురు ఉంది కదా, చింతిగురు బాగా నలుపుకుండేసేసి వేసుకోవాలి. అంతా క్లీన్ చేసి పెట్టుకున్నా. ఇందులో కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి కూడా, ఇది టేస్ట్గా ఉంటుంది. కొంచెం ధనియాల పొడి వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది. ఇలా కొంచెం కలపాలి. కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. చూడండి, కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. పసుపు తక్కువగా ఉంది, వేస్తున్నాను. అంతేనండి, కుక్కర్కి పెట్టుకుంటున్నాను. ఒక 3 విజిల్ పెట్టుకోవాలండి. అంతేనండి, కుక్కర్కి పెట్టుకుంటున్నాము. ఒక 3 విజిల్ అయిపోతే మళ్ళీ తీసేసి మళ్ళీ ఎదుపుకోవాలండి. 3 విజిల్ వచ్చేసాయండి. ప్రెషర్ తీస్తున్నాను. చూడండి, తీస్తున్నాను. చూడండి, బాగా సాఫ్ట్గా అయిపోయింది. చూడండి, ఇందులో కొంచెం వాటర్ తీసేసుకుందాము.
చూడండి ఇందులో కొంచెం వాటర్ ఎక్కువగా ఉన్నాయి, ఈ వాటర్ కొంచెం తీసేసుకోవాలి. చూడండి పప్పు గుత్తి తీసుకొని ఇలా ఎనుపుకోవాలి. చూడండి అయిపోయిందండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు 1 స్పూను, జీలకర్ర కొంచెం, తెల్లగడ్డ కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలండి. ఎక్కువ నున్నగా కూడా కొట్టుకోకూడదు, అట్లే గడ్డలు కూడా వేసుకోకుండా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఎర్రగడ్డలు కూడా కొన్ని వేసుకోవాలండి. చూడండి కొంచెము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఒట్టిమిరపకాయలు కూడా 2 తిరగవాతకి వేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. మంచిగా వేగింది. ఇప్పుడు మనము చింతిగురు పప్పు వేసుకుంటున్నాము. ముందుగా ఎనుపుకున్న పప్పు, ఇందులో కొంచెం వాటర్ కూడా ఉన్నాయి, వాటర్ కూడా కలుపుకొని వేసుకుంటున్నాము. చూడండి అంతేనండి, అయిపోయింది. ఇందులో సాల్ట్ ఉందో లేదో చూసుకుందాము, సరిపోయిందో లేదో. పొగడచ్చు కదా. అంతేనండి అయిపోయింది. కొంచెం సాల్ట్ తక్కువగా ఉంది, వేసుకుంటున్నాను. అంతేనండి అయిపోయింది. అంతేనండి అయిపోయింది. చింతాకు పప్పు రెడీ. సూపర్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి.